భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఋషి పంచమి వ్రత విధానం గురించి తెలుసుకుందాం. భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి తిథి రోజు ఈ వ్రతము ఆచరించాలి. ఆ రోజు మధ్యాహ్నము నది వద్దకు వెళ్లి ప్రార్థన శ్లోకపూర్వకముగా అపామార్గ సమిధలు తీసుకొని సంకల్పముగా 108 పర్యాయములు దంతధావనము చేసుకోవాలి. కాని ప్రత్యామ్నాయముగా 108 పర్యాయములు కాక కనీసము 61 పర్యాయమైన దంతధావనము చెయ్యాలి. దంతధావనము చేసుకున్న ప్రతిసారి నదిలో స్నానం చేసి వస్తుండాలి. ఉసిరి, నువ్వులు, కల్కంతో శిరోజములను సంశోధించాలి. పునః స్నానము చెయ్యాలి. ఈ స్నానములే కాక మృత్తికా స్నానము, పంచగవ్య స్నానము, చందనాగరు కస్తూరికా స్నానము, నైమిత్తిక స్నానము, అభిముఖ స్నానము, అఘమర్షణ స్నానములను అన్నింటినీ కలిపి 108 స్నానములు చెయ్యాలి. విశేషముగా మృత్తిక, పంచగవ్య, పరిమళ ద్రవ్య ఇత్యాది స్నానములలో ఆయా ద్రవ్యములను మంత్రపూర్వకముగా గ్రహించి మంత్రపూర్వకముగా వంటిపై లేపనం చేసుకుని మంత్రపూర్వకముగా స్నానం చెయ్యాలి. తరువాత వాటిని పుచ్చుకోవాలి. ఆ తరువాత స్నానములలో 4వ వంతు హోమము చెయ్యాలి. శాస్త్ర ప్రకారము కాని ప్రత్యామ్నాయ సవరణలతో కాని ఆ విధులు నిర్వర్తించుకోవాలి. ఇంటికి చేరిన తరువాత వేదికను నిర్మింపచేసుకుని గోమయముచే అలికి రంగవల్లులు దిద్ది సర్వతోభద్రమండలము ఏర్పాటు చేసుకోవాలి. రాగితో కాని మట్టితో కాని నిర్మించిన జలకుంభమును ప్రతిష్ఠించాలి. ఆ కలశకంఠమునందు 2 కొత్త వస్త్రములుంచాలి. కలశం పంచరత్నాలు, జలం వగైరాలతో నింపాలి. అష్టదల పద్మము వేసి అప్పుడు దేశ కాలమానాదులను చెప్పుకొని మమ ఋతు సంపర్క జనిత దోష పరిహారార్థం అరుంధతీ సహిత కశ్యపాది ఋషి ప్రీత్యర్థం ఋషి పూజనం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని ముందుగా గణపతిని పూజించాలి. తరువాత గంగా యమునలను పూజించాలి. ఈ గంగా యమున పూజలోని తుంగా నది, కృష్ణ, భీమరథి, గంగా, వృద్ధగంగా ఈ నామాలన్నింటినీ స్మరించాలి. శ్రీ గంధాక్షత పుష్ప పూజలన్నీ పూర్తి చేసి ఇతర ఉపచారములన్నింటినీ నిర్వర్తించి కశ్యపాదిగల ఋషులను ఏ ఋషిని ఆ ఋషి యొక్క ప్రత్యేక మంత్రముచే పూజించాలి. ఆ తరువాత అరుంధతీ సహితముగా సప్తర్షులను సమిష్టిగా పూజించాలి. అష్టోత్తర శతనామావళితో సహా అర్చన చెయ్యాలి. తరువాత కథ చెప్పుకొని మండపదానములు, వాయనదానములు ఇవ్వాలి. ఈ విధంగా 7 సంవత్సరములు ప్రతి భాద్రపద శుద్ధ పంచమీ దినమందు ఆచరించిన తరువాత లక్షవర్తి వ్రతము కాని ఉద్యాపన సంకల్పపూర్వకముగా ఈ వ్రతమునే ఆచరించవచ్చు.